హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం డీమన్ రీతు, అలాగే తనుజ, కళ్యాణ్, ఇమాన్యువల్, సంజన, మాధురి వీళ్ళందరి గురించి కవర్ చేద్దాం. ఇప్పుడే ఎపిసోడ్ చూసా, ఒక 5 minutesలో నాకేమనిపించిందో అది చెప్పేస్తా. ఏమీ రాసుకోలేదు కూడా. ఇంకా ఫస్ట్ వచ్చేసి తనుజ వర్సెస్ కళ్యాణ్. ఇక్కడ తనుజాది యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్ అందరూ అన్నారు, కానీ చూసే ఉంటారు కదా, 2 days నుంచే ఆమెకి వచ్చి జ్వరం. ఇప్పుడు టాస్క్ కూడా, కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా ఆడలేకపోయింది. ఆ తర్వాత కొంతసేపు అయినాక ఒకవేళ యాక్టింగ్ చేసినట్టయితే అప్పుడే పడిపోవాల్సింది. ఆ తర్వాత దగ్గర లైవ్లో అయితే 1 hour తర్వాత అనుకుంటా, 1 hour తర్వాత అయితే పడింది. ఆ తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళింది. ఇది యాక్టింగ్ కాదని తెలిసింది కదా. అందరికీ అందరికీ హెల్త్ బాగలేదు, అందరూ అలానే ఉన్నారు. అది సీరియల్ యాక్టింగ్ అంటే ఇంకా తుమ్మినే దగ్గినే, అది ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అంటే ఏం చేయలేదు. ఇప్పుడు తనుజ పిఆర్ అని కింద కామెంట్లు వచ్చినా కూడా అదే నిజం. ఆవిడకి హెల్త్ బాగాలేదు, అందుకే అలా పడింది. ఇంకా ఇక్కడ కళ్యాణ్ అయితే అంతలా ఏడుస్తున్నాడు. నేనైతే షాక్ అయ్యా, ఏంట్రా బాబు ఇలా ఏడుస్తున్నాడు అని. తనుజ ఎప్పుడైతే మెడికల్ రూమ్కి వెళ్ళిందో ఎక్కి ఏడుస్తున్నాడు. ఇదైతే నిజంగా యాక్టింగ్ కాదు, నిజంగానే ఎమోషనల్ అయ్యాడు, అలా ఏడ్చాడు. నేను ఇంకా ఈ బాండింగ్ తెగిపోయింది. నిన్న ఎవరైతే అమర్దీప్ అలాగే అర్జున్ వచ్చారో, ఇప్పుడు ఇమాన్యువల్ తనుజ ఇద్దరు కలిసిపోయారు. కళ్యాణ్ని సైడ్ చేసేసారే అనుకున్నా. మళ్ళీ నైట్ మాట్లాడుకోవడం, ఎక్కడో కలుస్తారనే హోప్ ఉంది. చూద్దాం ఏమవుతుందో సోమవారం నుంచి. ఇంకా ఇక్కడ ఇద్దరు గురించి చెప్పాలి, మాధురి గారు, సంజన గారు. వీళ్ళిద్దరూ అయితే చాలా ఓవర్ చేస్తున్నారు, మాటలు అయితే చాలా వదిలేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి సంజన గారు, సుమనాన్ని తొక్కలో క్యాప్టెన్ అయింది, అలాగే చీప్ అనింది, రోడ్ రోలర్ అనింది, బాడీ షేమింగ్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మీలాంటి వాళ్ళతో మాట్లాడలేను, దివ్యాని ఎందుకు తీసావంటే ఇలా ఉంది అందుకే తీయేసాను అంటుంది. అక్కడ దివ్యాని తీయడానికి కారణం, దివ్య అంటే ఈమెకు పడదు అందుకు తీసింది. అక్కడ నిఖిల్ని తీయాలి, వాళ్ళందరూ కూడా అదే కొట్టుకున్నారు. ఏంటి మమ్మీ నీ పర్సనల్, ఇక్కడ ఆమె పర్సనల్ విషయాన్ని తీసుకొని ఇమాన్యువల్ని ముంచేటట్టుంది. నెక్స్ట్ రౌండ్ కనుక ఇమాన్యువల్ అది పట్టుకోకుండా ఉంటే హ్యాట్ గోయిందా, నిఖిల్ క్యాప్టెన్ అయ్యేవాడు. కొంచెం కూడా యూజ్ చేయలేదు ఆమె. ఇప్పుడు ఏమిటి, దివ్య ఖచ్చితంగా క్యాప్టెన్ కాకూడదు, ఆమె మీద నాకు కోపం ఉంది, అలానే యూజ్ చేసింది. అందరూ సరిగ్గా రియాక్ట్ అయ్యారు ఇమాన్యువల్తో కలిపి. ఇక్కడ దివ్య, తనుజ కూడా చెప్తున్నారు, నేను మీకు సపోర్ట్ చేస్తుంటే మీ అమ్మ వచ్చేసి మమ్మల్ని తీయేసింది అని. ఈవిడొచ్చేసి ఆవిడ దీనికి చూసుకొని నిఖిల్ ఉంచి దివ్యాని తీయేసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మాధురి గారు అయితే రీతుని బయట ఏంటే నేలకేసి బాధేసేదాన్ని, చాలా మాటలు అయితే వదిలేసింది. నీలాగా నేను మాట్లాడలేను, నీలాగా నేను బిహేవ్ చేయలేను, చాలా మాట్లాడింది. ఈవిడ కూడా గట్టిగా కోటింగ్ ఇవ్వాలి, ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఈవిడ కూడా. ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయే అవి నెక్స్ట్ లెవెల్. ఈవిడతో అయితే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ చేతుల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఎల్లే. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ ఏదైతే గేమ్ ఆడాడో ఈరోజు నెక్స్ట్ లెవెల్లో ఆడాడు, నిజంగా ప్రాణం పెట్టాడు. అతను కనుక హ్యాట్ సరిగ్గా తీసుకోకపోతే ఈరోజు క్యాప్టెన్ అయ్యేవాడే కాదు. అతను హ్యాట్ చాలాసార్లు తీసుకున్నాడు కాబట్టి క్యాప్టెన్ అయ్యాడు. ఏ చిన్న సొందు దొరికినా నిఖిల్ క్యాప్టెన్ అయ్యేవాడు. చాలా బాగా కష్టపడి గేమ్ ఆడి అతను క్యాప్టెన్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రీతు అలాగే డీమన్, వీళ్ళు రమ్య రాకముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. రమ్య వచ్చి చాలా పొలాలు పెట్టింది అనుకుంటా, దిష్టి పెట్టేసింది. అప్పటి నుంచి ఫుల్ గొడవలు పడుతూనే ఉన్నారు ఇద్దరు. రీతు అయితే తన పక్క నుంచి బాగానే ఉంది, డీమనే అప్పుడప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు. ఈరోజు కూడా వాళ్ళందరికీ వాళ్ళ టీంకి అగైనెస్ట్ అయ్యి డీమన్కి డబ్బులు ఇచ్చింది. అతను అడగలేదు, ఒకసారి అడిగింటే నీ దగ్గర ఉన్న డబ్బులు అంతా అయ్యి నాకు నేను కెప్టెన్సీ కంటెండర్ అవుతానంటే ఇచ్చేది, అదే అనింది. కానీ ఇక్కడ డీమన్ ఇంకా ఏదో ఊహించుకుంటున్నాడు. ఆ తర్వాత అక్కడ మాధురి గారితో మళ్ళీ గొడవ, ఆ గొడవే కంటిన్యూ అయ్యి కెప్టెన్సీ కంటెండర్ నుంచి కూడా ఈమెను తీయేశారు, ఆమె ఇండివిజువల్ గేమ్ ఆడలేదని. ఇలా రీతుకైతే డీమన్ వల్ల ఈరోజు ఫుల్ నష్టమే జరిగింది, కెప్టెన్ కూడా కాలేకపోయింది. ఇంకా ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ని గౌరవ్ అయితే తీయేశాడు. గౌరవ్ దగ్గరికి వెళ్ళి, కళ్యాణ్ ఎందుకు నన్ను తీయేసావు, నీకు నేను సపోర్ట్ చేశా కదా అంటే, నాకు నిఖిల్ అడిగాడు సపోర్ట్, అందుకే నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నా, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నేను తీయేస్తున్నా ఫస్ట్ రౌండ్లోనే అన్నాడు. ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కళ్యాణ్ హ్యాపీగా ఒప్పుకొని సైడ్కి వెళ్ళిపోయాడు. ఇంకొచ్చేసి ఆయిషా ఇంకా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయినట్టే నాకు తెలిసి, ఇంకా రాదు. ఆవిడకి ఇంకా 1 or 2 weeks అవుతుంది ట్రీట్మెంట్కి. ఇంకా ఆ తర్వాత వచ్చిన అది కుదరని పని, అందుకే ఇంకా ఆయిష అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయినట్టే. ఇంకా సోమవారం ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారో వాళ్ళతో ముందుకి గేమ్ వెళ్తుంది.